హలో నమస్తే వెల్కమ్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. నేను మీ మాధురి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందండి. మన ఫస్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్, ఎవరు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడండి? ఇక్కడ వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, ఎలా ఉన్నారు భాగ్యశ్రీ గారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు భాగ్యశ్రీ గారు? ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే, పనులన్నీ అయిపోయాయా ఇంట్లో? అయిపోయానండి. ఓకే, లంచ్ అయిపోయిందా అండి? ఆ, లంచ్ అయిపోయిందా అంటున్నాను, భోజనం చేశారా? కాలేదండి. ఓకే, ఏం చేశారు ఇవాళ స్పెషల్స్? అన్నము ఇంకా చారు, సాంబార్. అన్నం సాంబార్. ఓకే, మ్మ్. ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైంలో అంటే పిల్లలకి ఏదైనా నేర్పిస్తాను. ఓకే, అంటే ఏం నేర్పిస్తారు? లైక్ గేమ్సా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సా? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అటువంటివి నేర్పిస్తున్నారా, గేమ్స్ నేర్పిస్తున్నారా, ఏం నేర్పిస్తుంటారు? పిల్లలకి ఇంకా ఏదైనా రీడింగ్ ఇట్లా చేపిస్తాను. ఓకే ఓకే, ఇంకా అండి హాబీస్? టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. ఓకే అండి, ఓకే ఓకే. ఓకే, ఆ. ఇంకా ఏం చేస్తుంటారండి? ఇంకేం లేదు, చూసుకోవడమే, పిల్లల్ని చూసుకోవడమే. ఓకే, ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు ఏమో ఫస్ట్, ఓకే పాప ఏమో ఎల్కేజీ. ఓకే, చిన్నపిల్లలు అయితే వాళ్ళతోటి అయిపోతుంది మీకు టైం అంతా. వాళ్ళతోటి టైం అయిపోతుంది అయితే. మస్తు. ఓకే, సో లాక్డౌన్లో ఏం చేశారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో అంటే పొలం పనులు ఉంటాయి కదా. ఓకే, పొలం పనులు చేస్తారా మీరు? చేయమండి, అంటే పొలంకి వెళ్తాం అంతే సరదాగా. ఓకే, ఏమేశారు పొలంలో ఈ సంవత్సరం? అంటే కూరగాయలు ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఓకే, ఏం కూరగాయలు వేశారు ఈ సంవత్సరం? టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి, గోకరకాయ. ఓకే ఓకే, మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదైతే. ఓకే, సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ కరోనా కాలం నడుస్తుంది కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పొలం సైడ్ వెళ్తానంటున్నారు కదా, సోషల్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారా? జాగ్రత్తలు, శానిటైజేషన్ అన్ని తీసుకుంటాం అన్ని. ఓకే, మా గోదర్బార్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా అండి? హలో ఓడిపోయినాం. హలో హలో హలో, మా గోదర్బార్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా అండి? 2 సార్లు ఓడిపోయామండి. ఓకే, నో ప్రాబ్లం, ఇవాళ గెలవడానికి ట్రై చేద్దాం. సో మాకోసం ఈ రోజు ఎట్లయినా గెలుస్తా నేనే. తప్పకుండా గెలుస్తారు మీరు, నేను కూడా ట్రై చేస్తాను హెల్ప్ చేయడానికి. అదే కొంచెం మీరు హెల్ప్ చేస్తారు కదా. ష్యూర్ అండి, తప్పకుండా. సో మాకోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పండి. మా కోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పండి. ఓకే. ఏం పాడుతున్నారా లేకపోతే చిట్కా చెప్తున్నారా? పాడతామండి, కానీ ఒక్కటే చరణం పల్లవి వస్తుంది. పాడండి, ట్రై చేయండి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నాలోనే నువ్వు, నా చూపే నువ్వు, నా పెదవిపై నువ్వు, నా చుట్టూ నువ్వు. పాడండి, నేనంతా నువ్వు. నాకు ఇంకా టెన్షన్ ఉంది, నాకు పాట ఏం టెన్షన్ పడకండి, కాల్ కనెక్ట్ అయిపోయిందిగా. సో కూల్ గా చెప్పండి, కూల్ గా పాడండి, ట్రై చేయండి ఇంకొక పల్లవి.
అంతే వస్తుందండి, భయం అవుతుంది ఇక్కడ. ఓకే, ఏదైనా మంచి చిట్గా చెప్పండి అయితే. ఆ? మంచి చిట్గా చెప్పండి అయితే అంటున్నా. చిట్కానా? మ్మ్. అది ఫేస్ ఉంటది కదా అండి, కళ్ళ కింద బ్లాక్ ఉంటది కదా, అవునులేండి. అది అలవీరా ఉంటది కదా, 5 minutes రాసుకొని కొంచెం 5 minutes తర్వాత కడుకుంటే మంచిగా గ్లో వస్తుంది. ఓకే, వీక్లో ఎన్నిసార్లు ట్రై చేయాలంటారు ఇది? ఆ? వారంలో ఎన్నిసార్లు ట్రై చేయాలంటారు, ఎన్నిసార్లు పెట్టుకోవాలంటారు ఫేస్కి? 2-3 times. ఓకే అండి, సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. సౌర కుటుంబంలో సో ఆన్సర్ ఏదనుకుంటున్నారు మీరు? కొంచెం క్లూ ఇవ్వరా? ట్రై చేయండి, చాలా ఈజీ క్వశ్చన్ కదండి. 4 అనుకుంటున్నానండి. 4 అనుకుంటున్నారా? ఆ, పక్కా అంటారా? షూరా? కొంచెం క్లూ ఇవ్వరా ప్లీజ్? అది కాకుండా వేరేది ఆన్సర్ చెప్పండి. 7. 7 అనుకుంటున్నారు అయితే ఫ్రీజ్ చేద్దామా? 7. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ డి. బి లేకుంటే బి 5. ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయిందండి. బి ఆప్షన్ ఫ్రీజ్ చేసేసాము. డి. ఏంటి? ఆప్షన్ ఫ్రీజ్ చేసేసామండి, డి. సో ఆన్సర్ తెలుసుకునే ముందు ఇంకేంటండి విశేషాలు? హలో హలో. సరే అండి, ఆన్సర్ కరెక్ట్ కదా చూసేద్దాం. చూడండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ భాగ్యశ్రీ గారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5. సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి 5వ గ్రహం అంట. సో నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, తప్పకుండా ఈసారి విన్ అవుతారు. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, అలాగే పూజా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, అలాగే కెమికల్ యూసేజ్ అనేది లేదు. సో హైదరాబాద్లో ఉండేవారు గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, ఊర్లలో ఉండేవారికి కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ప్రోడక్ట్స్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ కన్సల్ట్ అయ్యి ఎక్కడుందో తెలుసుకొని ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. మన సెకండ్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు రమాదేవి అండి, అడ్డంకి నుంచి. ఎక్కడి నుంచి రమాదేవి గారు? రమాదేవి గారు అడ్డంకి అండి. అద్దంకి నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు రమాదేవి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిపోయిందా? పద్మ గారా సంతోష్ గారా? ఏంటండి? పద్మ గారా సంతోష్ గారా మీరు? నా పేరా అండి? హలో, మీ పేరండి? నా పేరు మాధురి అండి. మాధవి. పనులన్నీ అయిపోయాయా అండి? ఏంటండి? పనులన్నీ అయిపోయాయా అంటున్నాను. అయిపోయినాయండి, అయిపోయింది. ఓకే, లంచ్ చేసేసారా? డైలీ చూస్తూ ఉంటాం. ఓకే, భోజనం కూడా దర్బారు ఇవన్నీ కూడా బాగుంటాయి, గోదర్బారు. ఓకే, గెలుచుకున్నారా ఇంతకుముందు గిఫ్ట్స్? లేదండి, ఇదే ఫస్ట్ టైము. ఓకే, ఇంతకుముందు వాడారా గోదర్బార్ ప్రోడక్ట్స్? మా ఆడపడుచు ఇచ్చింది, వాడాము. ఓకే, ఏం ప్రోడక్ట్స్ వాడారండి? ఏంటండి? ఏం ప్రోడక్ట్స్ వాడారు? ఒకటి అగరబత్తులు. ఓకే, సోప్స్, అగరబత్తీస్ ఎలా ఉన్నాయి అంటారు? బాగుంది. శానిటైజర్ ఒకటి మా ఆడపడుచు ఇచ్చింది, బాగుంది. ఓకే అండి, సో మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళందరికి చెప్తున్నారా వాడండి అని? కొంచెం పెద్ద మాట్లాడరా, వాయిస్ ఎందుకో కట్ అవుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్ అందరికి చెప్పారా గోదర్బార్ ప్రొడక్ట్స్ వాడండి అని? చెప్తున్నాం. ఓకే, సో ఈ లాక్డౌన్ లో ఏం చేశారు ఫ్రీ టైం లో?
ఫ్రీ టైమ్ లో ఏముందండి, పిల్లలతో ఉన్నారు, పిల్లలకి అన్ని చేసి పెట్టుకోవటం, ఇంట్లోనే ఉంటున్నాం, బయటకి ఎక్కడికి పోవట్లేదు, బయటకి వెళ్ళినా మాస్క్ కట్టుకొని ఉంటున్నాం. అంతేలేండి, అసలు ఇప్పుడు చూసుకుంటే బయటికి వెళ్ళకపోవడమే మంచిది. శానిటైజర్ వాడటం, మ్మ్. దూరం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏంటండి? ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏంటండి? ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటున్నా. ఆహారం అంటే ఆయిల్ ఫుడ్ తగ్గిస్తామండి, మసాలా ఫుడ్ తగ్గిస్తాము. ఓకే, సో మా కోసం మంచి పాట గానీ చిట్కా గానీ చెప్పండి. హలో హలో, వేడి నీళ్ళు తాగుతున్నాము. ఓకే, వేడి నీళ్ళు తాగుతున్నారు రోజు. మా కోసం మంచి పాట గానీ చిట్కా గానీ చెప్పండి. చిట్కా చెప్పమంటారా? ఫస్ట్ చెప్పండి. అది పెరుగులో బియ్య పిండి కలుపుకొని రాసుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటే ఫేస్ గ్లోగా వస్తుంది. మరొకసారి చెప్పండి. పెరుగులో బియ్య పిండి కలుపుకొని మ్మ్. రైస్ లో అది మొహానికి రాసుకొని 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చల్లటి నీళ్ళతో బాగుంటుంది. ఓకే, రిజల్ట్ ఎలా ఉంది? మీరు చేస్తున్నారా? మీరు ఫేస్ కి అప్లై చేస్తున్నారా? చేస్తామండి, మేము చేస్తాం. ఓకే, సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? వెళ్ళాము. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. సంస్కృత రామాయణాన్ని రచించిన కవి ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి తులసీదాస్, ఆప్షన్ సి సంత్ ఏకనాథ్, ఆప్షన్ డి అనిహినంద. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. నేను ఒకటి చెప్తాను, రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. ఓకే, తులసీదాస్ అనుకుంటున్నాను. తులసీదాస్ అనుకుంటున్నారా? రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. బాగా ఆలోచించి చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్. వాల్మీకి అండి. వాల్మీకి అనుకుంటున్నారా? వాల్మీకి అనుకుంటున్నాను. షూరా అండి? ఫ్రీజ్ చేద్దామా? ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్టో కాదో తెలుసుకునే ముందు మా కోసం మంచి పాట పాడండి. హలో హలో, చెప్పండి. ఆన్సర్ కరెక్టో కాదో తెలుసుకునే ముందు మా కోసం మంచి పాట పాడొచ్చు కదా. వెంకటేశ దయా సాగరా, వెంకటేశ ఎక్కడో దూరాన 7 కొండల మీద ఎసి కూర్చొని ప్రజల మొక్కులందేవాడ. అంతేనండి. అంతేనా అండి? అంతేనండి. మీరు వెంకటేశ్వర స్వామి డివోటీయా? ఏంటండి? వెంకటేశ్వర స్వామి డివోటీయా అంటున్నా. ఓకే, సో ఆన్సర్ కరెక్టో కాదో చూసిద్దామా? ఆన్సర్ ప్లీజ్. రైట్. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. చూస్తున్నారు కదండి, మన కాలర్స్ కూడా గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని, అలాగే కెమికల్స్ ఏవి లేవని, 100% ఆర్గానిక్ అని చాలా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న గోదర్బార్ ప్రోడక్ట్స్ కి ఫోన్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో తెలుసుకుని మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు. అలాగే మీరు ఫ్రీగా గోదర్బార్ ప్రోడక్ట్ ని కావాలి అంటే సీతమ్మ వాకిట్లో లైవ్ షోకి కాల్ చేసి నేను అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందొచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? జయలక్ష్మి అండి, గుంటూరు నుంచి. జయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు జయలక్ష్మి గారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు జయలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇంట్లో పనులన్నీ అయిపోయాయా అయితే? అయిపోయినాయండి. ఓకే, భోంచేసారా? లేదు, ఈ ప్రోగ్రామ్ అయిపోయినా చేస్తాం. ఓకే, మన ప్రోగ్రామ్ అయిపోయాక భోంచేస్తారనమాట. ఏం చేస్తారు వంట ఇవాళ? ఈ రోజు తోటకూరను గోంగూర పచ్చడి అండి. తోటకూరను పులుసుకూర, గోంగూర పచ్చడి. మంచి కాంబినేషన్. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. అవునండి. సో ఇంకేంటండి, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైంలో టీవీ చూస్తుంటాను. కొంచెం మొక్కలు అవి ఉంటాయి, వాటిలో కొంచెం పని చేసుకుంటా ఉంటుంటాం. చెట్లు. ఓకే, ఏం ప్లాంట్స్ వేసారు? ఏంటండి? ఏం చెట్లు వేసారండి?
అన్ని ఉన్నాయండి, పూల చెట్లు ఉన్నాయి, మళ్ళీ మామిడి చెట్టు, జామ చెట్లు అలా ఉన్నాయి. వావ్, అరటి జామ చెట్లు. ఈ సీజన్ లో చూసుకుంటే ఎక్కువగా జామకాయలు తినాలి అంటున్నారు కదా, తింటున్నారా మరి? తింటున్నామండి. అది కూడా కాక ఈ పూలు కూడా దేవుడికి అది ఎరిగాజి, మల్లె పూలు, కనకాంబరాలు అలా పోస్తుంటాయి. వావ్ వావ్, చాలా నైస్ అయితే. సో ఇంకేంటండి విశేషాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా టైంలో? బయటికి వెళ్ళటం లేదు. బయటికి వెళ్ళినా ఏదన్నా అవసరం పని ఉండి బయటికి వెళ్ళినా శానిటైజర్, మాస్క్ కట్టుకొని వెళ్తామండి. ఓకే, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటించండి. అవునవునండి, అలా అందరూ అలా పాటిస్తేనే ఇది కొంచెం లైన్ లోకి వచ్చి బాగుంటది. ఇప్పుడు ఎంత లాస్ అండి, ఎంత నష్టం జరుగుతుంది ప్రపంచానికి, దేశానికి, మన రాష్ట్రానికి. అవునండి, అందుకే మన చుట్టూ ఉండే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి, మనం దూరంగా ఉండాలని, మాస్క్ యూజ్ చేయాలని. ఎవరికి అందరం దూరంగా ఉంటే కొంచెం ఏదో కొంచెం ఇదైపోయింది కదా, ఎప్పుడు తగ్గిపోయిద్ది అని మనం అందరం కోరుకుంటున్నాం. తొందరలో తగ్గిపోతుందని ఆ శ్రీరాముడిని కోరుకుందాం మనం అందరం. అవునండి. సో మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండాలని, శానిటైజ్ యూజ్ చేయని, మాస్క్ యూజ్ చేయమని చెప్తూ ఉండండి. అయితే అందరూ చేస్తున్నారండి, అందరూ పాడేస్తున్నారు. కొంతమంది పాడేస్తున్నారు కానీ కొంతమంది వాటి ఓకే, అంటే కొంతమంది ఇప్పుడు కారు మాస్కులు లేకుండా కూడా తిరుగుతుంటారు టౌన్ లో. అవునండి. బళ్ళ మీద. ఓకే, సో మా గోదావరి ప్రొడక్ట్స్ వాడుతున్నారా మీరు? వాడతామండి. సాంబ్రాన్ కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీలు వెలిగించుకున్నాక పౌడర్ ఉంటుంది చూడండి, ఆ నుంచి మనకు బొట్టు పెట్టుకునే స్టిక్కర్ పెట్టి మచ్చబడింది అనుకో, ఆ పౌడర్ కొంచెం వాటర్ వేసి కలిపి రాసుకుంటే ఆ మచ్చ పోయిద్దండి. ఓకే, ఏం పౌడర్ అండి? ఇప్పుడు సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తాం కదా గోదావరి. అవునండి. ఆ నుసి రాలుద్ది చూడు, ఆ నుసి పౌడర్. ఓకే, సో గోదావరి సాంబ్రాణి పౌడర్ అయిపోయాక దాంట్లో వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఏదైనా మచ్చలు ఉంటే పోతాయి అంటున్నారు. పోతాయండి. ఓకే, మీరు ట్రై చేశారా? ట్రై చేసామండి. అదేనో మళ్ళీ ఎండి వస్తువులు రుద్దుకున్నా పోతాయి, అది తెల్లగా వస్తాయి ఎండి. ఓకే, ఈ పౌడర్ లో వాటర్ వేసుకొని వెండి వస్తువులు అంటే కొంచెం నల్లగుండే వెండి వస్తువుల్ని శుభ్రం చేస్తే తెల్లగా అవుతాయి అంటున్నారు. తెల్లగా అవుతాయండి, మేము అదే చేస్తుంటాం ఎక్కువ. అంటే ఒక రోజు వెలిగిస్తుంటాం కదా, ఆ పౌడర్ తీసి ఉంచి ఒక దానికి ఎత్తి రుద్దుతుంటాం. ఓకే అండి, సో మీరు కూడా ట్రై చేయండి. గోదావరి సాంబ్రాణి పౌడర్లో వాటర్ వేసి కొంచెం నల్లగా ఉండే వెండి వస్తువులకి అప్లై చేస్తే సో తెల్లగా అవుతాయంటే మీరు కూడా ట్రై చేయండి. సో క్వశ్చన్ మా కోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పండి. ఇంకోటి ప్రశ్న అడిగినా చెబుతాను. ఓకే, క్వశ్చన్ అయిపోయాకే పాడతానంటారు. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. నాథుల కనుమ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ సిక్కిం, బి భూటాన్, సి అరుణాచల్ ప్రదేశ్, డి జమ్మూ కాశ్మీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. నాగుల కనుమ ఎక్కడ ఉంది? క్లూ ఇవ్వాలంటే 2 సార్లు ఓడిపోయా. నాకు కూడా తెలియదండి ఈ క్వశ్చన్, సారీ. ట్రై చేయండి. అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నారా? అనుకుంటున్నా, లేకపోతే క్లూ ఇవ్వండి. 2 సార్లు ఓడిపోయాం. బాగా ఆలోచించండి, అది కాకుండా ఇంకేమైనా ఆలోచించి. భూటాన్ అనుకుంటున్నా. భూటాన్ అనుకుంటున్నారా? సో ఫ్రీజ్ చేసేద్దామా, టైం అయిపోతుంది. అది క్లూ ఇవ్వండి, 2 సార్లు పోయింది. టైం అయిపోయిందండి, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పేసేయండి. హలో, జమ్మూ కాశ్మీర్ అండి. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. ఓకే, ఆప్షన్ ఫ్రీజ్ చేసేసాము. సో ఇంకే క్వశ్చన్ తర్వాత పాట పాడతానన్నారుగా, పాడండి. ఏంటండి? హలో హలో, పాడండి పాట. శుక్లాం వరదరం విష్ణు యశివన్న ఉషా దగ్గర ఏ సర్వపతి అంటే అయిపోయింది. అయిపోయిందా? నీ పేరేంటి? హలో, అయిపోయిందా శ్లోకం? బాబండి, అమ్మాయి వాళ్ళ అబ్బాయి రోహను పాడమంటే నేను పాడేదా? బానే పాడారండి. మీరు కూడా పాడతారా?
ఓకే పాడండి. అండి పాడండి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. అంతేనండి. ఓకే, నిజంగా అందరి బంధువే ఆ భద్రాచల రామయ్య. చాలా చక్కగా పాడారండి. కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. సారీ భాగ్యలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, సిక్కిం. నాథులా కనుమ ఎక్కడ ఉంది అంటే సిక్కింలో ఉందట. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. కంపల్సరీగా మీరు నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందుతారు. గోదర్బార్ ప్రోడక్ట్లో మనం ఫుడ్ ఐటమ్స్ డిస్కస్ చేసుకుంటే కనుక ఫుడ్ ఐటమ్స్లో అలవీరా జ్యూస్ ఉంది, డిఫరెంట్ సాంబార్ పౌడర్, రసం పౌడర్, మసాలా పౌడర్, అలాగే హనీ, జాగరీ పౌడర్స్, ఇలా చాలా పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి కెమికల్స్ అనేవి యూసేజ్ ఉండదు, అలాగే ఆర్గానిక్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం హెల్తీగా ఉండాలంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ని యూజ్ చేద్దాం. సో హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్ కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో తెలుసుకోండి. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, భూలక్ష్మి నా పేరు, గుంటూరు నుంచి. భూలక్ష్మి గారు గుంటూరు నుంచా అండి? సీతమ్మ వాకిట్లో. అవునండి, సీతమ్మ వాకిట్లో. ఎలా ఉన్నారు భూలక్ష్మి గారు? బాగున్నానమ్మా. ఓకే, ఏం చేస్తుంటారు భూలక్ష్మి గారు? ఏం చేస్తుంటారు మీరు? ఇంటికాడే ఉంటున్నా ప్రస్తుతానికి, పొలం వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నా. మామూలుగా ఏం చేస్తారు? ఈ కరోనా టైం కాబట్టి ఇంట్లో ఉంటున్నారు, లేకపోతే ఏం చేస్తుంటారు మీరు? పొలం పనికి వెళ్తానమ్మా. ఓకే అండి, ఏం పొలం వేసారు ఈ సంవత్సరం? పత్తి, మిరపలు, అందులో కలుపులకి అడిగి వెళ్తుంటా. ఓకే, సో కరోనా టైం కాబట్టి ఇంట్లో ఉంటున్నారు. భోజనం చేశారా? చేసా. ఏంటి వాళ్ళ స్పెషల్స్? ఏముంది, పప్పు చేసే, టమాటా పచ్చడి చేశానమ్మా. ఓకే, మంచి కాంబినేషన్. తిన్నాను, తినేసారా? కోసం చూస్తున్నాను. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా? అమ్మా ఇంతకుముందు కాల్ చేసి గిఫ్ట్ తీసుకున్నారా? కలుసుకున్నా గిఫ్ట్ కలుసుకున్నా. ఇంత ఓకే. ఇప్పుడు 3 సార్లు, ఒకసారి చేసాను, కలుసుకున్నాను, 3 సార్లు ఓడిపోయా. ఓకే, ఏం గిఫ్ట్ వచ్చింది మీకు? నాకు అదే చేతులు కట్టుకునేదాను, ఇంకా చేతులు తుడుచుకుంటారా? శానిటైజరా? శానిటైజర్ వచ్చింది. ఎలా ఉంది ప్రోడక్ట్? బాగుండయమ్మా, వాడుతున్నాను, బాగుండయి అసలు. ఓకే, మీ చుట్టుపక్కల వాళ్ళందరికి చెప్తున్నారా వాడమని? చెబుతున్నానమ్మా. అసలు టీవీ కూడా చూడమని చెబుతున్నా. గిఫ్ట్ వస్తున్నాయని చూడమని చెబుతున్నా. ఓకే అండి, ఇంకా మా కోసం పాట గానీ చిట్కా గానీ చెప్పండి. అమ్మ, ఈ రోజుల్లో చల్లటి రోజులు కాబట్టి అల్లము, బెల్లము, ధనియాలు, కషాయం తాగితే మంచిదమ్మా పొరగడుపున. ఓకే, పొద్దున లేచి ఏం తీసుకోకుండా ముందు ఇదే తీసుకోమంటారు. అల్లము, బెల్లము, ధనియాలు. ఓకే, ఇలా తాగితే హెల్తీగా ఉండొచ్చు అంటారా ఈ వాతావరణానికి? అది ఓకే. సో మా కోసం మంచి పాట పాడొచ్చు కదా? పాట తర్వాత పాడతానమ్మా. అమ్మాయి పాడింది పాట. అవునా? ఇంట్లో పిల్లలు ఉన్నారా? సో ముందు క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే. 3 సార్లు ఓడిపోయా. ఒక్కసారి గడిచేయాలి, సంతోషంగానే ఉంది, కానీ 3 సార్లు ఓడిపోయా. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? క్వశ్చన్ ప్లీజ్. వెళ్దాం క్వశ్చన్కి. అమ్మాయి సౌండ్ తగ్గించేసి. సీతమ్మ వారి జన్మస్థలంగా చెబుతున్న జనక్పూర్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి కంబోడియా, ఆప్షన్ డి జపాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఆప్షన్ రాలేదమ్మా. వచ్చాయి చూడండి.
ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి కంబోడియా, ఆప్షన్ డి జపాన్. అమ్మ నేను నేపాల్ అనుకుంటున్నా. పరిస్థితి అయితే నేపాల్ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేసేద్దామా? చెయ్యి. ఓకే, అదే అనుకుంటున్నా, నేపాల్ అనుకుంటున్నా. కొద్దిగా అయోధ్య గురించి కొద్దిగా అసలు నేను ఎంత సంతోషంగా ఉందమ్మా. అయోధ్యలో శంకులు జరిగితే నాకు ఎంత సంతోషంగా ఉందమ్మా. అయోధ్య వెళ్ళానమ్మా, చిన్న గుడే ఉంది. మీరు వెళ్ళారా? చూసేసి అదే సంతోషంగా ఉంది. ఓకే, మీరు వెళ్ళారా ఇంత ముందు అయోధ్యకి? అయితే నాకు ఇంకెంతో సంతోషంగా ఉంది. ఓకే, ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ బియేనమ్మా, నేపాల్. అదే, ఓకే. సో ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకున్నది మా కోసం చిట్కా ఏదైనా చెప్పండి. మా అమ్మాయి పాడిద్దమ్మా పాట. పాడండి. మంచి పాట పాడు. దేవుడి పాట పాడు. దేవుడి పాట. నీ కళ్ళని పట్టుకు అదలనలో చూడే నా కళ్ళు, ఆ చూపులో నన్ను అతుక్కుపోలకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటకనాల కలలు, నన్ను రుమ్ముతుంటే ఎర్రగా కనిపించిందే నేసగలు, నా ఊపిరి గాలికి ఎలలో చూస్తుంటే నంగురు అంటే అసలు రాదు. అయిపోయిందా పాట? చాలా బాగా పాడావు. నీ పేరేంటి? వాసంతి అమ్మ, మా అమ్మాయి పేరు. ఓకే అండి, చాలా బాగా పాడింది. సో ఆన్సర్ కరెక్ట్ కదా చూసిద్దామా? కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు గోదావరి. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. గోదర్బార్ ప్రోడక్ట్లో మనం బాడీ కేర్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే చాలా హెర్బల్ సోప్స్ అలాగే హెర్బల్ షాంపూస్ డిఫరెంట్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. హెయిర్ లాస్ ఉండే వాళ్ళు ఈ హెర్బల్ షాంపూ వాడితే హెయిర్ లాస్ తగ్గుతుందని చాలా మంది కాలర్స్ కాల్ చేసి చెప్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వాళ్ళు, ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోనమ్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో కనుక్కొని అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు భువనేశ్వరి అండి. భువనేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా పోళ్ళండి మాది. పశ్చిమ గోదావరి జిల్లా అండి. పోళ్ళండి మాది. పేరు మరొకసారి చెప్పరా? ఊరి పేరు? ఊరి పేరు పోళ్ళండి. పోల్లా. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అయితే? అయిపోయినాయండి. భోంచేశారా? భోజనం చేసాను, మీరు చేస్తారండి? చేస్తానండి, నేను మన ప్రోగ్రామ్ అయిపోయాకే చేస్తాను. సో ఏం తిన్నారు? ఏంటి స్పెషల్స్ ఇవాళ? ఇవాళ వంకాయ జీడిపప్పు చేశానండి. వంకాయ బజ్జీయా అండి? వంకాయ జీడిపప్పునండి. వంకాయ జీడిపప్పు చాలా బాగుంటుంది అయితే. అవునండి. ఎలా చేస్తారు అది చాలా షార్ట్ గా చెప్పండి, ఒక్క నిమిషంలో. ఏంటండి? ఆ కర్రీ ఎలా చేస్తారో ఒక్క నిమిషంలో చెప్పేయండి, నేను ట్రై చేస్తాను. ఏముందండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు మగ్గి పెట్టేసండి, వంట ముక్కలు మగ్గి పెట్టేసి జీడిపప్పు కొంచెం ఒక అరగంట ముందు నానబెట్టుకునండి, అవి ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకునండి, మసాలా పెట్టుకుని వండుకోవట్లేనండి. ఓకే, సో నేను కూడా ట్రై చేస్తానండి, ఎలా ఉంటుందో మీకు చెప్తాను అయితే. సో ఇంకేంటండి విశేషాలు? ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం ఖాళీ అండి, హౌస్ వైఫ్ అండి నేను, ఖాళీ అండి. ఓకే, మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం లేకపోతే పుస్తకాలు చదవడం ఏమైనా ఉన్నాయా? టీవీ చూస్తానండి, ఇటువంటి ప్రోగ్రాంలు ఎక్కువ చూస్తానండి నేను. ఇది వరకు లాక్డౌన్ కి ముందు నేను గాయత్రి గారితో నేను 3 సార్లు మాట్లాడానండి, 3 సార్లు విన్ అయ్యానండి, రాలేదండి. వచ్చేస్తాయండి, అంటే లాక్డౌన్ కదా కొంచెం అటు ఇటు కంపల్సరీగా వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. నేనేం అంటలేదు, మామూలుగా చెప్తున్నాను, అడుగుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఏమనుకోమండి, కాకపోతే చెప్పేస్తున్నాము, డౌట్ లేదు. లాక్డౌన్ కదా కొంచెం అటు ఇటుగా ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, సో నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. ఆవిడ చేసిందంటండి, మా ఫ్రెండ్ మహాలక్ష్మికి ఆవిడ చేసిందంటే ఆవిడకి మొత్తం కాల్ చేయలేనట్టున్నదండి వాళ్ళు. ఆవిడ లాక్డౌన్ ముందేలేండి. ఓకే, సో ఇంకేంటండి విశేషాలు? మా కోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పండి. చిట్కా అయితే చెప్తానండి. చెప్పండి, పాట పాడరా మా కోసం?
నేను పాట పాడితే జరుపుకుంటారండి. నాకు ఏం వాయిస్ పర్లేదు, ట్రై చేయండి, మా కోసం ట్రై చేయండి. జనని శివకావిని విజయ రూపిణి అమలగన్న అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే నీ శరణములే నవ్విసిన అమ్మ భవాని జనని శివకావిని విజయ రూపిణి. అంతేనండి. మళ్ళీ మీరు కంగారు పడుతున్న పాట వాయిస్ ని. కంగారు ఏం లేదండి, చాలా బాగా పాడారు. అమ్మవారి శ్లోకం కదా, చాలా బాగా పాడారు. మీరు అమ్మవారి డ్యూటీయా? అండి నేను పూజలో ఎక్కువ చేస్తానండి. ఓకే, మరి శ్రావణ మాసంలో పూజ చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? చేసుకున్నామండి. తాంబూలాలు ఇచ్చారా అందరికి, లేకపోతే ఇంటి వరకే చేసుకున్నారా? ఇంటి వరకే చేసుకున్నామండి. అంటే పరిస్థితులు ఏమీ బాగాలేదు కదండి, దాని గురించి ఇంటి వరకే అవునండి, అదే చేసుకున్నామండి. బెస్ట్. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ సంవత్సరానికి ఇంట్లోనే జరుపుకుంటే చాలా మంచిది. సో రేపు శ్రావణ శుక్రవారం కదా, ఏమన్నా స్పెషల్స్ ఏమన్నా ఉన్నాయా? స్పెషల్ మామూలు శుక్రవారం చేస్తానండి. శుక్రవారం కదండి, మరి మాసం శుక్రవారం కదండి, డైలీ వారం కంటే ఎక్కువ చేస్తానండి. అదే ఏమన్నా వ్రతాలు కానీ పూజలు కానీ చేస్తారా అంటున్నాను. చేస్తానండి. ఓకే, ఏం పూజలు చేసుకుంటున్నారు రేపు? రేపండి శనగలో ఇవన్నీ పెట్టుకునండి దండం పెట్టుకుంటానండి. ఓకే అంటే ఇదివరకే తాంబలు అలా ఇచ్చేదానండి, ఇప్పుడు ఏమీ లేదండి. ఓకే, మా గోదావరి ప్రోడక్ట్స్ వాడుతున్నారా? మాకు దగ్గరలో ఏమీ లేదేమో, నాకు తెలియదండి. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఫోన్ నంబర్స్, ఆ ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఏదైనా స్టోర్ ఉందేమో కనుక్కోండి. పూజ ఐటమ్స్ చాలా బాగున్నాయని కాలర్స్ అందరు చెప్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి. వింటున్నానండి. ఇంతవరకు మీ ప్రోగ్రామ్ అంటే నేను చూడలేదండి. ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పిందండి, లక్ష్మి గారు చెప్పిందండి. ఓకే, ఇలా సీతమ్మ వాకిట్ల ప్రోగ్రామ్ చూడండి అనేసి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, కనిపించారు. సో ట్రై చేయండి. ఫోన్ నంబర్ కి కాల్ చేసి ఎక్కడుందో కనుక్కోండి మరి. అలాగేనండి, అలా కంపల్సరీ అండి. ఓకే, మా కోసం ఏదైనా చిట్కా చెప్పండి. చిట్కా అండి, అది పాలు పొంగు స్టవ్ మీద పెడితే తొందరగా పొంగిపోకుండానండి స్టవ్ గిన్నెకి కొంచెం ఆయిల్ రాస్తానండి, పొంగు వంటి కిందకి పొంగిపోకుండా ఎంత ఆయిల్ పెట్టినా స్లోగానే పొంగుతాయండి. అంటే ఆయిల్ గిన్నె కింద పోయాలంటున్నారా? కింద గిన్నె అడుగుని పోయాలండి కొంచెం ఆయిల్. ఓకే ఓకే, పాలు తొందరగా పొంగకుండా ఉండాలంటే గిన్నె కింద ఆయిల్ పూసి పొయ్యి మీద పెడితే తొందరగా పొంగిపోయి మేగడంతా బయటకు వచ్చేస్తుంది కదండి, అది రాకుండానండి. ఓకే అండి, చాలా మంచి చిట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి, హెల్ప్ చేయాలండి మరి కొంచెం. షూర్ అండి, తప్పకుండా. క్వశ్చన్ ప్లీజ్. అరణ్యవాస కాలంలో సీతారామ లక్ష్మణులు నివసించిన ప్రాంతం పేరేంటి? ఆప్షన్స్ ప్లీజ్. మాకు ఇంకా రాలేదండి. వచ్చింది చూడండి ఇప్పుడు. ఏ దండకారణ్యం, బి గండకి అరణ్యం, సి అరణ్యం, డి కీకారణ్యం. యా టైం స్టార్ట్స్ నౌ అండి. అరణ్యవాస కాలంలో సీతారామ లక్ష్మణులు నివసించిన ప్రాంతం పేరేంటి? ఏదనుకుంటున్నారు ఆన్సర్? ఇదండి ఏ అనుకుంటున్నానండి. ఏ అనుకుంటున్నారా? ఎక్కడన్నా చదివారా, మీకు తెలుసా? ఏదో కొంచెం ఎప్పుడో విన్నట్టు గుర్తండి. ఓకే, సో ఫ్రీజ్ చేసిద్దామా? ప్లీజ్ చేసేద్దామండి. ఓకే అండి, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్టో కాదో తెలుసుకునే ముందు ఏదైనా పాట పాడొచ్చు కదా. పాట అండి. గనగన గంటల్లో గనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ కోటప్ప కొండల్లో కోటక్క పూజలు సిరిగల్ల తండ్రి సీనయ్య నీకు మా పూజలు అందుకోవయ్యా ఏడు కొండల ఎంకన్న నీవు మా దేవలు అందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు గనగన గంటల్లో గనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ ఆ కోటప్ప కొండల్లో కోటక్క పూజలు సిరిగల్ల తండ్రి సీనయ్య నీకు
పగడాల పద్మమ్మ దేవితో నీవు కోటి కాంతులతో వెలుగుంటివి. ఈ ముక్కిన ముక్కులు తప్పకుండా వెంట తెచ్చినామయ్యా. నీ బంగారు కోవెలలో బతి మీర మేము పూజలు చేసి అంతేనండి. కొంచెం టెన్షన్ వస్తుంది సార్. టెన్షన్ ఎందుకండి, చాలా బాగా పాడారు. మీరు పూజలు బాగా చేస్తారనుకుంటా. చేస్తానండి. వెళ్ళారా కోటప్పకొండకి ఎప్పుడైనా? ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్ళాలండి, ఎప్పటికైనా కంపల్సరీ వెళ్ళాలండి. ఓకే, సో ఈ కరోనా అయిపోయాక వెళ్తారు అయితే. అవునండి. సో ఈ కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము కషాయాలు ఎక్కువ తీసుకుంటున్నామండి. కషాయం అండి? కొంచెం కషాయం తీసుకుంటున్నామండి. ఏం కషాయం తీసుకుంటున్నారు చెప్తారా మాకు, మేము కూడా ట్రై చేస్తాం. అంటే లవంగాల పొడి, యాలకుల పొడి అండి, దాచిన చెక్క పొడి, జీలకర్ర పొడి చేసి పొడులు చేసుకునండి, వీసుకోలుగా తీసుకునండి. అవి కాచి నీళ్ళలో కాచండి ఉడకబెట్టుకుని తాగుతున్నామండి. ధనియాల పొడి, యాలకుల పొడి, ఇంకా ఏంటండి? దాచిన చెక్క అండి, లవంగాలోనండి. ఓకే, ఇవన్నీ పౌడర్స్ అండి వాటర్లో వేసుకొని కొంచెం హీట్ చేసుకొని వామ్గా తీసుకుంటే సో కరోనా రాదంటారు. మా పక్క వాళ్ళందరూ వాడుతున్నారండి, మా ఈజు వాళ్ళందరూ, వాళ్ళతో పాటు మేముందండి. ఓకే, సో రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటున్నారు? మధ్యాహ్నం మొదలు తీసుకుంటున్నామండి. పొద్దుకైతే అల్లం తీసుకుంటున్నామండి, అల్లం మరిగించేసండి. అల్లంనండి ఇది వామునండి కలిపేసుకునేది, అవి మరగబెట్టిన అవి తాగుతున్నామండి. అల్లం వామా అండి? వామునండి. ఓకే, సో పొద్దున ఈ కషాయం, సాయంత్రం ఆ కషాయం అనమాట. అవునండి. ఓకే అండి, చాలా మంచి చిట్కాలు చెప్పారు మా కోసం. థ్యాంక్ యూ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసేద్దామా? చూసేద్దామండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. రైట్. అరణ్యవాస కాలంలో సీతారామ లక్ష్మణులు నివసించిన ప్రాంతం పేరేంటంటే దండకారణ్యం అంట. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. చూస్తున్నారు కదండి, వాళ్ళ కాలర్స్ చాలా మంది గెలుస్తున్నారు, అలాగే కొంతమంది ఓడిపోతున్నారు. సో మీరు కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న ఫోన్స్కి కాల్ చేసి నాతో మాట్లాడి నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందండి. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం పూజా ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, అలాగే సాంబ్రాణి, ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్మెంట్స్ ఆఫ్ అగరబత్తీస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే దేవుడికి పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైనవి పెట్టాలంటారు కదా. సో మా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి కెమికల్ యూసేజ్ ఉండదు, అలాగే 100% ఆర్గానిక్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. సో మా గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ హైదరాబాద్లో ఉండేవారికి కావాలి అనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో ఉండేవారికి కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ ఎక్కడ ఉందో తెలుసుకొని మీరు ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, ఎవరు? నమస్కారం అండి, నా పేరు జ్యోతి, హైదరాబాద్ నుంచి. జ్యోతి గారు హైదరాబాద్ నుంచి ఎక్కడండి? హైదరాబాద్లో హైదరాబాద్ బాలనగర్ ఐడిపిఎల్ నుంచి అండి. ఓకే, బాలనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఏం చేస్తుంటారు జ్యోతి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం అంటే ఏం లేదండి, వాచింగ్ టీవీ. టీవీలో ఎక్కువగా ఏం చూస్తుంటారు? ప్రోగ్రామ్స్, సీరియల్స్. మా భారత్ టుడేలో మీకు ఎక్కువగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏదంటారు? చూస్తున్నానండి, అసలు కనెక్ట్ కాలేదు, డైలాగ్ కనెక్ట్ అయిపోయింది. హలో హలో అండి, మా భారత్ టుడే ఛానల్లో ఎక్కువగా మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏదే అంటున్నాను? న్యూస్. ఓకే, ఇది సీతమ్మ వాకిట్లో లైవ్ లో పెట్టి రోజు ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇవాళ లక్కీగా కాల్ కనెక్ట్ అయిందన్నమాట. కలిసిందండి, ఐఎమ్ హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గెలిచేసారు ఆల్రెడీ. సో ఇంకేంటండి విశేషాలు? కొంచెం గట్టిగా మాట్లాడరా, ఇంకేంటండి విశేషాలు? ఇంకేం లేదండి, లాక్డౌన్ కదా ఇంట్లోనే ఉండడం. సో లాక్డౌన్ లో ఈ ఫ్రీ టైమ్ లో ఇంట్లో ఏం చేస్తున్నారు? ఇంట్లో
ఇంట్లోనే ఉండడం అండి. పిల్లలు ఉన్నారా? వెళ్ళడం లేదు. హలో, హలో, పిల్లలు ఉన్నారా అండి ఇంట్లో? పిల్లలు చిన్న పిల్లలు అండి. ఓకే, ఏజ్ ఎంత అండి? పాపకి 5 years, బాబుకి 1 year. ఓకే, సో మీకు టైం అంతా వాళ్ళతోటే అయిపోతుంటుంది. వీళ్ళతోనే చెప్పుకోవాలి. సో ఈ కరోనా టైం కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చిన్నపిల్లలు ఉన్నారు కదా. మేడం మీ వాయిస్ కలుగుతుందండి. హలో, అక్కడ సిగ్నల్ బాగాలేదేమో అండి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కరోనా టైంలో? ఎక్కువ బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే హాట్ వాటర్ తీసుకోవడం. హాట్ వాటరా? ఐటమ్స్ తీసుకోవడం మేడం. ఓకే, ఎక్కడికైనా బయటకు వెళ్తే శానిటైజర్ తీసుకొని వెళ్ళడం. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా బయటికి వెళ్ళినప్పుడు? మాస్క్. హలో, చెప్పండి మేడం. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా బయటికి వెళ్ళినప్పుడు? అలాగే మాస్క్ వేసుకుంటున్నారా? పాటిస్తున్నాం మేడం. ఓకే అండి, ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎక్కువ శాతం అయితే బయటికి వెళ్ళకుండా ఉండడమే ఇప్పుడు బెటర్ మేడం. అదే బెస్ట్ అండి. అదే బెస్ట్. అందులో ఒకటి వెళ్ళకపోవడమే అందరికి మరీ ఇంపార్టెంట్ వర్క్ అంటే బయటికి వెళ్ళాలి, లేకపోతే అవసరం లేనట్టయితే మాక్సిమం అవాయిడ్ చేయాలి బయటికి వెళ్ళడం. అవును మేడం. సో ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? మేడం, ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటున్నా. ఆహారం పరంగా ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరగాయలు. ఓకే, ఎక్కువగా ఫ్రూట్స్, ఆకుకూరలు, వెజిటేబుల్స్ తీసుకుంటున్నారన్నమాట. హాట్ వాటర్. అవే తీసుకుంటున్నాను. ఓకే అండి, మాకోసం మంచి పాట గానీ చిట్కా గానీ చెప్పండి. చిట్కా అంటే వెదర్ ఇప్పుడు చేంజ్ ఉండడం వల్ల పిల్లలకి బాగా జలుబు వస్తుంటది కదా మేడం, చిన్న పిల్లలకి. అవును. ఆ టైంలో కళ్ళపాటు మీద లైట్ గా కొంచెం పసుపు, కొంచెం పసుపు, జెండు జెండు పెట్టేసి వాళ్ళ మాడ పెట్టేసి జలుబు చాలా వరకు తొందరగా తక్కువ అయిపోతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉంటుంది చిన్న పిల్లల. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు చిన్నపిల్లల కోసం. అలాగే పాట పాడొచ్చు కదా మా కోసం. పాట అంటే రాదు మేడం. రాదా? పాట రావు మేడం. పాటలు రావంటున్నారా? సినిమాస్ చూడరా? సినిమా సాంగ్స్ కూడా రావా మీకు? మళ్ళీ క్వశ్చన్ అడిగినాక చిట్కా చెప్తాం మేడం. పాట ట్రై చేయండి మా కోసం. ఏదైనా ఉంది. టెన్షన్ ఎందుకంటే కాల్ కనెక్ట్ అయిపోయింది, టెన్షన్ పడకండి మీరు. డైలాగ్స్. సో ఈ టెన్షన్ తగ్గడానికి ఏదైనా పాట పాడండి, ట్రై చేయండి మా కోసం. గెలిచినాక పాట పాడతాం మేడం, క్వశ్చన్ అడిగినాక. సో క్వశ్చన్ అయిపోయాకే పాట పాడతారంటారు. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. క్వశ్చన్ ప్లీజ్. ఏది అమల్గామ్ను ఏర్పరచదు? ఆప్షన్స్ ప్లీజ్. మేడం, ఏది అమల్గామ్ను ఏర్పరచదు? ఆప్షన్స్ వచ్చేసి ఏ జింక్, బి వెండి, సి బంగారం, డి ఐరన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఏదనుకుంటున్నారా ఆన్సర్? జింక్ అనుకుంటున్నా మేడం. చదివారా ఎక్కడన్నా? తెలుసా మీకు? చదవాలి మేడం, కొంచెం ఆలోచించి చెప్తున్నాను. జింక్ కాదు ఐరన్ అనుకుంటున్నాను మేడం. ఏదో ఒకటి అనుకుని చెప్పేసేయండి, టైం అయిపోతుంది, ఫ్రీజ్ చేద్దాం. కొంచెం క్లూ ఇవ్వరా? ఫస్ట్ టైం కదా, కొంచెం క్లూ ఇవ్వరా? జింక్ కాకుండా ఏదైనా చెప్పండి ఆన్సర్. ఐరన్ అనుకుంటున్నా మేడం. ఐరన్ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్. ఓకే, టైం అయిపోయిందండి, ఫ్రీజ్ చేసేద్దాం. ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. రైట్ ఆన్సర్ కరెక్ట్ గా తెలుసుకునే ముందు ఇందాక పాట పాడతాను అన్నారు కదా. హలో, మేడం, పాట పాడండి.
హలో, పాట పాటలు చిట్కా చెప్తా మేడం. పాట పాడుతానన్నారు ఇందాక. నా వాయిస్ అంత బాగుండదు మేడం. బాగుందండి మీ వాయిస్కి, ఏంటి పాడండి, ట్రై చేయండి. ఏవేవో కలలై కలలై కలలో నువ్వే నువ్వే, ఎన్నెన్నో కలలై కలలై నెల్లో నీవే నువ్వే. అంతే మేడం. అంతే అండి, పాట పాడారా, అయిపోయిందా? అయిపోయిందండి మా కోసం చిట్కా చెప్తానన్నారు కదా, చెప్పండి. మేడం. చిట్కా చెప్తానన్నారు కదా, చెప్పండి అంటున్నాను. ఇస్తా మేడం. ఇప్పుడు వర్షాకాలం కదా మేడం, ఇంట్లో దోమలు బాగా ఈగలు దోమలు వస్తుంటాయి కదా. నైట్ టైంలో చిన్న అది మన అగరబత్తి కానీ మూలకు పెట్టేసి దాని మీద లైట్ గా ఉప్పు కానీ ఏదైనా చల్లితే దోమలు ఈగలు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. ఏది అమల్గామ్ను ఏర్పరచదు అంటే ఐరన్ అమల్గామ్ను ఏర్పరచదు అంట. సో కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడతాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో అండి. అవునండి, సీతమ్మ వాకిట్లో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరండి? అనురాధ, చిలుగులూరు పెట్టండి. మొన్న ఓడిపోయాను 2 సార్లు. అండి, ఎలా ఉన్నారు అనురాధ గారు? బాగున్నా అండి. ఓకే, సో మా కోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పేసేయండి. అంటే ఇది గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదండి, అయినప్పుడు జీలకర్ర నవిలితే అది గ్యాస్ తగ్గుతుందండి. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు జీలకర్ర నమిలితే ఈ ప్రాబ్లం తగ్గుతుందంటారు. తగ్గుతుందండి. ఓకే అండి, ఇంకేంటండి విశేషాలు? లంచ్ అయిపోయిందా? చేయలేదండి, ప్రోగ్రామ్ అయ్యాక చేస్తాం. ఓకే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? వెళదామండి. క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచం మొత్తం మీద అత్యంత శుష్కమైన ఎడారి ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ మొజావే, ఆప్షన్ బి సిమ్సన్, ఆప్షన్ సి అటకామా, ఆప్షన్ డి రుబాలి ఖలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. చాలా కఠినమైంది అడిగారండి. ఏదనుకుంటున్నారు? ఏదన్నా అనుకొని చెప్పేసేయండి. చివరిదండి దుబాలినా? దుబాలి అనుకుంటున్నారా? డి అనుకుంటున్నారా? రుబాలి ఖలి అనుకుంటున్నామండి. సహాయం చేయండి, ఓడిపోయాం 3 సార్లు. నాకు తెలియదండి, సారీ. ఏదో ఒకటి ట్రై చేసి చెప్పేయండి. టైం అయిపోతుంది. దుబాలి. ఓకే, ఆప్షన్ డి ఫ్రీజ్ చేద్దామా? కాదు, ఇంకోటి చెప్పమంటారా? ట్రై చేయండి. ఇంకోటే చెప్పండి, ఏదో ఒకటి. టైం అయిపోతుంది, చెప్పేయండి. మీరే చెప్పాలండి, నాకు అర్థం కావట్లేదు. కొంచెం చిన్న క్లూ ఇవ్వండి. టైం అప్ అండి, ఏదో ఒకటి అనుకొని చెప్పేయండి. ఇంకోటే. హలో, కొంచెం సహాయం. టైం అయిపోయిందండి, ఏదో ఒకటి చెప్పేయండి. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్టో కాదో చూసేద్దామండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఓ సారీ అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ప్రపంచం మొత్తం మీద అత్యంత శుష్కమైన ఎడారి ఏది అంటే ఆప్షన్ సి అటకామా. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. నేను కూడా ఈసారి క్లూ చెప్తాను, కంపల్సరీగా మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందుతారు. ఇవాళ కాల్ కనెక్ట్ అయిన వారందరికీ, గిఫ్ట్ పొందిన వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే కాల్ కనెక్ట్ అవ్వని వారు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ట్రై చేయండి, కంపల్సరీగా కాల్ కనెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.